హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, సో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ అనాలిసిస్ అండి రేపటికైతే, ఎందుకంటే ఇవాళ మార్కెట్ అనేది ఎక్కువగా మూవ్ అవ్వలేదు. బికాస్ మార్కెట్ అనేది విక్స్ చాలా లో ఉండడం వల్ల మొమెంటం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇండియా విక్స్ వచ్చేసి 10.28లో నడుస్తుంది లోయెస్ట్, అండ్ ఇక్కడ మొమెంటం కూడా అంతే తక్కువగా ఉంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మనం చూసినట్టయితే కంప్లీట్ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చూసినట్టయితే వాళ్ళంతగా మూమెంట్ లేదు, కంప్లీట్ సైడ్ వేస్ మూమెంట్. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ అన్ని ఇండైసెస్ మీరు డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ స్టిక్ చూసారనుకోండి, ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సింపుల్గా రేపు దీన్ని ప్లాన్ చేయవచ్చు, ట్రేడ్ ప్లాన్. ఇక్కడ మనకి ఇన్సైడ్ బార్ కనిపిస్తుంది. ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ లోస్ మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది ఇవాళ. అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ కేసు. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఎక్స్పైరీ ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ లోస్ మధ్యలోనే క్యాండిల్ క్లోజ్ అయింది, ఇన్సైడ్ బార్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం దీని హైస్ అండ్ లోస్ని మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇక్కడ 5 మినిట్స్కి పెడతాను, ఆర్ 15 మినిట్స్ పెట్టండి. సో ఇక్కడ మనం సింపుల్గా మనం చూసినట్టయితే కంప్లీట్ డే, ఇక్కడ మనం కంప్లీట్ డే ఏదైతే మార్కెట్ రేంజ్ ఉందో అదే రేంజ్కి మార్కెట్ వచ్చి క్లోజ్ అయింది. సో ప్రీవియస్ ఏదైతే మార్కెట్ ఒక ట్రెండ్ ఉందో అది స్టిల్ ఇంకా కూడా బులిష్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మనం ప్రీవియస్ ట్రెండ్ ఏది ఉంది, మార్కెట్ అనేది బులిష్ ట్రెండ్లోనే అప్పర్ ట్రెండ్లోనే ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్లోనే ఉంది ఇంకా కూడా. సో ఇవాళ మార్కెట్ ఒక హైస్ అండ్ లోస్ని మార్క్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్లో సో అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ 22,300 అండ్ 22,350 డౌన్ సైడ్లో, 22,300 అండ్ 22,350 మార్కెట్లో మంచి సపోర్ట్ లెవెల్ 22,350. ఓకేనా. సో ఈ రెండు మంచి సపోర్ట్ లెవెల్స్. అట్లీస్ట్ మార్కెట్ 22,350 బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ 22,350 2 డేస్ నుంచి కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, సో అక్కడ 22,350 బిలో వస్తే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ట్రేడ్ ఒకటి ప్లాన్ చేయవచ్చు, పిఈ సైడ్లో క్వాంటిటీ తక్కువ పెట్టి. ఓకేనా. అండ్ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, 22,300 అండ్ 22,200. దాని తర్వాత ట్రైల్ చేయండి అండ్ మార్కెట్ ఎక్కడి వరకు డౌన్ సైడ్ వెళ్తుందో అని. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉందో, సో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 22,476 ఇవాళ హై ఉంది. అది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ అయితే, సో మార్కెట్ ఇది ఇంకా కూడా బులిష్ ట్రెండ్లోనే ఉంది, కాకపోతే ఇవాళ మొమెంటం లేకుండే. అండ్ ఇప్పుడు మార్కెట్ 22,476 ఏదైతే ఇవాళ హై ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, అక్కడ వైపు ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో బులిష్ ట్రెండ్, అది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, కొద్దిగా మార్కెట్ అనేది కరెక్షన్ కోసం, పుల్ బ్యాక్ కోసం డౌన్ సైడ్ వచ్చినట్టు. అండ్ ఎక్కడ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుందంటే, సో 22,220 ఆర్ఎల్స్ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుంటే మళ్ళీ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో నిఫ్టీ క్లియర్ బులిష్ ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే సైడ్ వేస్ టు బులిష్ ఉంది. సో అయ్యే టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా కూడా బులిష్ ట్రెండ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మనం సిఈ సైడ్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ప్రైస్ యాక్షన్ మనకి నెగిటివ్ వచ్చి డౌన్ సైడ్లో కరెక్షన్ వస్తున్నప్పుడు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. బట్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి పిఈ సైడ్లో ఉన్నప్పుడు. ఓకేనా. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బులిష్ ఉన్నాయి కాబట్టి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్. బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే కంప్లీట్ ఇవాళ డే మొత్తం కూడా అసలు మనకి
15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ప్రైస్ అనేది అక్కడక్కడనే ప్రైస్ మొత్తం కంప్లీట్లీ జస్ట్ ఒక 2 to 3 క్యాండిల్స్ ఇక్కడ మొమెంటం వచ్చింది ఫస్ట్ అవర్లో. దాని తర్వాత కంప్లీట్ డే అంతా కూడా బోరింగ్ డే, సైడ్ వేస్ అయిపోయింది కంప్లీట్లీ. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది ఇంకా కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఇది రెసిస్టెన్స్ పాయింటే, అరౌండ్ 48,300 రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 48,000 పైన మార్కెట్లో క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్ అనేది ప్రీవియస్ మార్కెట్లో ఏదైతే డౌన్ సైడ్లో మార్కెట్ క్లోజ్ చేసిందో దానిపైన మార్కెట్లో స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ని హోల్డ్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో 48,000 మంచి సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే హోల్డ్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేయకూడదు. ఒకవేళ రిజెక్ట్ చేసి మళ్ళీ 48,000 కిందికి ప్రైస్ వెళ్ళింది అనుకోండి, 48,000 కిందికి వెళ్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు 48,000 కింద. అండ్ అప్ సైడ్లో 48,300 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్పర్ సైడ్లో 48,400, 500 ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే కనుక ప్రైస్ అనేది సైడ్ వేస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 48,200 to 48,000 మధ్యలో ఉంటే ఈ 200 పాయింట్స్ మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ టు బులిష్ ఉంది. కాకపోతే ఇవాళ ఇన్సైడ్ పర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది సింపుల్గా ట్రేడ్ చేయవచ్చు. ఈ లెవెల్స్ మార్కెట్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్లో బ్రేక్ చేస్తే అప్పర్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినా సరే, ఒక 3 days మార్కెట్ ఒక లోస్ని మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసినా సరే ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే దీని రీటెస్ట్లో మీరు ఎంట్రీ కూడా ప్లాన్ చేయవచ్చు. అది 48,000 లెవెల్ కింద వస్తుంది. సో 48,000 బిలో వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది వెరీ క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే సిమిలర్గా ఫిన్ నిఫ్టీ కూడా ట్రేడ్ అలాగే. సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది కాబట్టి సో ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ని మీరు మార్క్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా అంతే. సో ప్రీవియస్ డే ఒక హైస్ దగ్గరనే ఆల్మోస్ట్ మార్కెట్ అక్కడెక్కడనే సైడ్ వేస్ అయిపోయింది. సో రేపు మార్కెట్ ఒకవేళ 21,500 లెవెల్ బ్రేక్ చేసి దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు, బులిష్ ట్రెండ్. అండ్ ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే ఇవాళ డేలో అండ్ ప్రీవియస్లీ డేలో ఏదైతే మార్కెట్ ఉందో అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,290 బిలో మార్కెట్ ఉందనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్లో అండ్ 21,200 కానీ అండ్ 21,100 కానీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు మనకి 21,290 బిలో మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 21,500 అబోవ్ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉందనుకోండి మార్కెట్, సో సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇవాళ కంప్లీట్లీ సైడ్ వేస్ డే. సో రేపు మనం ట్రేడింగ్ ప్లాన్ సింపుల్ పెట్టండి. సో ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏ సైడ్ అయితే బ్రేక్ అవుతుందో ఆ సైడ్ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ, ఒకవేళ హైస్ బ్రేక్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది, ఒకవేళ లో బ్రేక్ అయితే మార్కెట్ కొద్దిగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి అంతే. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాలో 22,400 లెవెల్ 80,000 ఓఏ ఆడింది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 1,79,000. సో మంచి సపోర్ట్ నాకు 22,300 అండ్ 22,400 లో కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,500 రెసిస్టెన్స్, దానిపైన 22,600 అండ్ 22,700 రెసిస్టెన్స్. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ వాలటైల్ అయితే ఉంటుంది. సో ఏప్రిల్ సిరీస్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 48,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది 42,000 అండ్ ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 48,500 43,000. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 48,000 to 48,000 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ 49,000 లెవెల్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 48,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 47,500 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ అండ్ ఆప్షన్ చైన్ డేటా అయితే అర్థమైంది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ కూడా నాకు పాజిటివ్ షో చేస్తున్నాయి. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ ఉంది. బట్ ఓవరాల్గా అయితే S&P 500 కానీ నాస్డాక్ కానీ పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్లో మనం చైనా, జపాన్ చూసినట్టయితే, ఈవెన్ తైవాన్ చూసినట్టయితే కంప్లీట్లీ 2% పైన మార్కెట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్
మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ టు బుల్లిషే ఉన్నాయి. ఇంకా ఎటువంటి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అయితే యాజ్ ఆఫ్ అయితే షో చేయలేదు. కాబట్టి మీ వ్యూ అనేది స్టిల్ అలాగే ఉంచండి. ఒకవేళ ప్రైస్ యాక్షన్ మనకి నెగిటివ్ చూస్తే అప్పుడు మనం దాని తగ్గట్టు ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ దానికి కూడా నేను ట్రేడ్ ప్లాన్ చెప్పాను. సో మార్కెట్ ఏ లెవెల్స్ కింద ఉంటే మీరు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి దాని బేసిస్ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలంటే మన ప్లేలిస్ట్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కోర్సెస్ ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టాను. సో ఆల్మోస్ట్ 4 క్లాసెస్ ఇక్కడ నేను చెప్పాను. ఇంకా మిగతా క్లాసెస్ కూడా ఈ ఫ్రైడే రోజు ఇంకొక క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరన్నా చూడకుంటే కనుక వెళ్ళి చూడండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.